పుణ్యక్షేత్రం నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రతిష్ఠ కోసం నిరంతరం పనిచేసే అమ్మాయి కానీ అధికారం కోసం కాదని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నేత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన గౌరవాధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ అన్నారు. నెల్లూరు నవాపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 18న ఉదయం 10 గంటలకు దేవస్థానంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రతి ఒక్క రూపాయి లెక్కలు అప్పగిస్తామని ప్రకటించారు. దేవస్థానంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సురేష్, సోమిశెట్టి రమేష్, ఒమ్మిన మురళి, జ్యోతి ప్రసాద్, కళ్యాణి, మేడ కామేశ్వరరావు, పేర్ల జనార్దన్ రావు, ఆర్వేటి పనీంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆర్య వైశ్యుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి. మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి. 10 మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి. మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప 10 మంది నోళ్ళల్లో ఆర్య వయస్సులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా, ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు. ఆర్య వయసుల ఆత్మ గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మనందరిది అమ్మవారి ఆలయం. అందరికీ తెలుసు, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. 2018కి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకెవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేమెవరూ కూడా నిష్ణాతులం కాదు. మన ఇల్లు మన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం. 10 మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా, ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని మేము గర్వంగా చెప్పుకునే విధంగా, ఆర్య వయసులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నెల్లూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా, దేదీప్యమానంగా, భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం, ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతోటో మేము గలబా చేయాలి, రచ్చ చేయాలి అన్న ఆలోచనతోటే ఎక్కడ ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు. అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు, చేయం కూడా. అంత ఇష్టంగా
ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం అందరి సహకారంతో, దాతల సహకారంతో. కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవ్వరం కూడా భయపడైతే మాత్రం కాదు. మన జాతి, మన అమ్మవారు, మన ఆలయం, మన ప్రతిష్ట ఎక్కడా కూడా 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం. ఈ నెల 18 దాకా కూడా జరుగుతున్నటువంటి జమా ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీయే చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3,894 మంది జీవిత సభ్యులు, 500 మంది దాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే 2018లో అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్, వారి నేతృత్వంలోనే 2018లో ఆయనే, 2023లో ఆయనే, 2024కు సంబంధించి జరుగుతున్నటువంటి రేపు జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం. ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి. వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం. ఆ యొక్క ప్రశాంతతకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకొక దానికి దారితీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రచ్చ అన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేమందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం. దాసా సురేష్ అయితే ఆ యొక్క ఆలయాని కోసం కష్టపడినటువంటి తీరు కానీ, మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తపన పడినటువంటి తీరు కానీ, దాసా సురేష్ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో, నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది. అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ యొక్క బాధ వల్ల మేము 18వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా, 1000 మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా 600, 700, 800 మించి వచ్చే పరిస్థితి లేదు. మేమందరికీ తెలియజేస్తాం, అందరూ రావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనరల్ బాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆడిటర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై వాసవి. నా పేరు శ్రీరామ్ సురేష్, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ని.
నేను 2017 ఎన్నికలు జరిగినాటి నుంచి అమ్మవారి దేవాలయం నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు కమిటీ చేసినప్పుడు ఆ కమిటీలో ఒక సభ్యుడిగా డెమాలిష్ చేసిన మొదలుకొని కరోనాలో కావచ్చు, తర్వాత ప్రతిష్ఠించుకొని కుంభాభిషేకాలు చేసేంత వరకు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో నేను ఒకడిని. 2023 ఆగస్టు 20వ తారీఖు జల్లబాడి సమావేశంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభేదాలు ఉండకూడదని ఆరవై సంఘం పెద్దలు కానీ, అక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ, డోనర్స్ కానీ అందరూ కూడా ఒక ఏకగ్రీవ నిర్ణయంతో కమిటీని అనౌన్స్ చేస్తే దాంట్లో నన్ను అధ్యక్షుడిగా ద్వారకానాథ్ గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ కమిటీ నుంచి ఈ రోజు వరకు కూడా మేము అధ్యక్షుడు అని చెప్పి ఏ రోజు కూడా కిరీటం పెట్టుకుని ఆడ పనిచేయలేదు. ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో, ఉభయకర్తలందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు పరిస్థితులు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఈ దేవస్థానంలో. అవి అందరికీ కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడికి తెలిసిన విషయమే. ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం. పోలీస్ పహారాలో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతున్నాయంటే అది నిజంగా మనసు చచ్చిపోతుంది. అందుకు అనుగుణంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు జరిగే ఈ 18వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు కూడా ఏదో అపోహలు పోయి మమ్మల్ని ఇబ్బంది పడి దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు నేయవద్దని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.